లక్షల మంది తెలంగాణ విద్యార్థులారా నిద్రపోకండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 50 నుంచి 60 లక్షల చదువుకొని నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. లక్షలాది మంది అమ్మ మీద ఉన్న తాళి నమ్మి ఉపాధి హామీ కూలీలో రూపాయి కూడబెట్టి నెలల కొద్ది అమీర్పేట్ సెంటర్లో, కుక్కట్పల్లి సెంటర్లో, అశోక్ నగర్ చౌరస్తాలో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో, కోచింగ్ సెంటర్ల చుట్టూ సంవత్సరాల నుంచి కుటుంబాలకు దూరంగా ఉండి వయసు అయిపోతున్నా కనీసం కుటుంబాన్ని ఆదుకోవాలి, ముసలి తల్లిదండ్రులకు అండగా నిలబడాలన్న ఆలోచన నుంచి కూడా దూరం జరిగి కష్టపడి చెమట వాళ్ళ తల్లిదండ్రుల రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి కూడబెట్టి అశోక్ నగర్ ఆ సిటీ సెంట్రల్ లైబ్రరీలో కాడికి పోతే వేలాది మంది పిల్లలు ఎండకు చెత్త కింద కూర్చొని చదువుకుంటున్నారు. రోజుకి 20 గంటలు చదువుకుంటారు. ఉస్మానియా యూనివర్సిటీ పోతే లైబ్రరీలకు పోతే వేలాది మంది యూనివర్సిటీలో చెట్టుకోగడు కూర్చొని చదువుకుంటుండు. ముదిరిపోతున్నాం. బెండకాయ ముదిరిపోయిన పిల్లగానికి వయసు మీద పడ్డ దేనికి పనికి రాకుండా పోతాడని ఇంతకాలం కొట్లాడి ఎప్పుడంటూ లేదు నువ్వు వాయిదాలేయని. ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెడుతుంటే కొంతమంది సన్నాసులు పరీక్షలు రాయనోళ్లను, చదువు రానోళ్లను ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వేయాలంటారు. ప్రతి తలమాసినోడు వచ్చి డిఎస్సి పరీక్షను పోస్ట్ పోన్ చేయమంటారు.